మంచిర్యాల బొక్కలగుట్టలో గాంధారి మైసమ్మ మొక్కులు చెల్లింపుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారికి కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల అపార నమ్మకం. గాంధారి మైసమ్మ బోనాల జాతరకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. మైసమ్మ దేవతను తమ ఇలవేల్పుగా కొలుస్తూ కూడా ఆషాఢం చివరి వారంలో కూడా భక్తులైతే భారీగా కూడా తరలివచ్చి కూడా బోనాలతో కూడా భక్తులు అయితే మొక్కులు సమర్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా గాంధారి మైసమ్మ దగ్గర కూడా భక్తులు కూడా భారీగా తరలివచ్చి కూడా అమ్మవారికి మొక్కులతో పాటు బోనాలతో పాటు మొక్కులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర ఒక భక్తురాలు నిజంగా కూడా ఎప్పటి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మందమరిలో ఉండేది, ఇప్పుడు ప్రస్తుతానికి మంచిర్యాలలో ఉంటున్నాం. గాంధారి మైసమ్మ 20 ఏండ్ల నుంచి జరుపుకుంటున్నాం జాతర. ప్రతి ఏడు పెరుగుతూ పోతుంది ఈ జాతరని. మొక్కులు అన్ని కోరికలన్నీ నెరవేర్చే తల్లి. చెట్టుకాడ ఉన్న అమ్మవారి కాడ నుంచి బోనాలు తీస్తాము, పైన జాతర నుంచి బోనాలు వస్తాయి. ప్రతి ఏడు పెరుగుకుంటూ పోతున్నది ఈ జాతర. అమ్మవారిని కోరికలన్నీ మొక్కినట్టు తీరుస్తున్నది అమ్మవారు. అంటే ఆషాఢ మాసంలో చేయడానికి గల కారణాలు ఏంటి? ఆషాఢ మాసంలో అంటే ప్రతి ఏడు చేస్తూనే ఉంటాము అమ్మవారికి. సంవత్సరానికి ఒక్కసారి ఆషాఢంలో వైభవంగా జరుగుతాయి అమ్మవారి జాతర. ఏడు పెరుక్కుంటూ పోతుంది ఈ జాతర. చెప్పండి. నమస్తే. ఎట్లా సార్, ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేసింది? మా యొక్క సిపి రామగుండం గారి ఆదేశాల మేరకు డీసీపీ గారి మరియు ఏసీపీ బెల్లంపల్లి గారి పర్యవేక్షణలో దాదాపు ఒక 200 మంది సిబ్బందిని మనము ఈ యొక్క బందోబస్తు కోసం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఆటంకం లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అలాగే మెయిన్గా మనకు హైవే రోడ్ పక్కకున్నది కాబట్టి హైవే రోడ్ వెంబడి కూడా ఎటువంటి ట్రాఫిక్ ప్రాబ్లం కానీ, ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ కలగకుంటుండేందుకు ప్రాపర్గా బందోబస్తు అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది. పార్కింగ్ విషయంలో కానీ, ట్రాఫిక్ విషయంలో కానీ, టెంపుల్ బందోబస్తు కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఆటంకం కలగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎటువంటి దొంగతనాలు కూడా తావలేకుండా కూడా మేము మా యొక్క టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తు దాదాపు నియర్లీ ఒక 200 మెంబర్స్ సిబ్బంది మంచిర్యాల డిస్టిక్ నుంచి మా యొక్క సిపి గారి ఆదేశాల మేరకు అందరం కూడా డ్యూటీలో ఉండడం జరిగింది. ఈ బోనాల జాతర, ఆషాఢ మాస బోనాల జాతర గత 20 సంవత్సరాల నుంచి ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సంవత్సరం కూడా దానిలో భాగంగా జాతరను పెద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగినది. మన ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మా ఆలయ కమిటీ ద్వారా కోరుతున్నాం. మరొకసారి ఈ జాతర విజయవంతం చేసిన పోలీస్ శాఖ వారికి కానీ, భక్తులకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 20 సంవత్సరాలు గాంధారి మైసమ్మ నుండి మేము 10 సంవత్సరం వస్తున్నాము, బోనాల పండుగ చేస్తున్నాము. కమిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ సహాయిస్తున్నారు. మాకు సీరరాయిక, పసుబొట్టు, కుంకుమం కంపల్సరీ వస్తాం, గుడి తరపున వస్తుంది. అనుకున్నట్టు పిల్ల పాపలు అందరూ పాడి పంట అన్ని సక్రంగా జరుగుతున్నాయి. అమ్మవారి కళ్ళ దయతోటి అందరినీ సాష్టంగా చూస్తుంది. అమ్మవారికి అనుకున్న పనులు ఇస్తుంది. కుండతో బోనాలు చేస్తున్నాము. కుండతో బోనాలు చేసి దీప భోజనం ఎక్కిస్తున్నాము. అమ్మవారికి సీరరాయిక పట్టుకొస్తున్నాము, ఓడిబ్యాలు వస్తున్నాము. జై గాంధారి మైసమ్మకు. వాస్తవంగా శానిటేషన్ కానీ అన్ని రకాలుగా కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అంటే గతంలో ఎప్పుడు కూడా ఏదైతే టికెట్ సంబంధించి ఎప్పుడు చేయలేదు, కానీ ఈసారి టికెట్ ఏర్పాటు చేసిన దాంతో కూడా ఏదైతే సామాన్యంగా మామూలుగా వెళ్ళేటువంటి భక్తులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్పెషల్ దర్శనమే పెట్టింది. దాని కారణం ఏదంటారు? లేదండి, ప్రతిసారి కూడా ఈ స్పెషల్ దర్శనానికి టికెట్ మేము అరేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే వచ్చినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి మేము ఈ గతంలో చేసినటువంటి దాన్ని మేము ఈ డెవలప్ మేము చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రతిది కూడా మేము ఎవరం కూడా దీనికి సంబంధించి మేము అన్ని విషయాలు కూడా కమిటీ ఆధ్వర్యంలో చర్చించుకొని ప్రతి విషయాన్ని కూడా మేము ముందు అన్ని చర్యలు తీసుకున్నాం. దానికి సంబంధించి మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకు మేము మా యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం.
ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే పోలీస్ పరంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కావచ్చు, దొంగల పెడత కావచ్చు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా దాదాపు పై అధికారుల ఆదేశాల మేరకు కూడా 500 మంది పోలీస్ సిబ్బందితో కూడా పర్యవేక్షణ చేస్తున్నట్టు కూడా సీఏ గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా భక్తులు కూడా ఏదైతే సరే గాంధారి మైసమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించి కూడా వెళ్ళాలంటూ కూడా కమిటీ సభ్యులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. కుకట్పల్లి చిత్తరమ్మ దేవస్థానంలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి. చిత్తరమ్మకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ బోనం చెల్లించారు. భక్తి శ్రద్ధలతో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రజలందరూ ఘనంగా బోనాలు వేడుకలు జరుపుకోవాలని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. Keep watching Raj News.